అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి డిసెంబర్ 12 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుల పేరు శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారు పరిష్కరించుకున్నాం. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకోలేక వెనకడుగులో ఉన్నారు. ఎక్కువగా ఆలోచిస్తూ మీ మనసును పాడు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ విషయాలు ఏంటి, మీ మనసును మరలా తిరిగి మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఏ పనులు చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనేది కూడా తెలుసుకుందాము. మీకు జీవితంలో ఉన్నటువంటి డబ్బులు సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటూ ఉంటారు. అయితే చిన్న వయసులోనే ఏంటంటే కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల మీరు అందుకోసము ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు ఏదైనా చిన్నపాటి నచ్చినటువంటి వస్తువు కానీ నచ్చినటువంటి జీవితాన్ని కానీ ప్రశాంతంగా అనుభవించాలని చెప్పి అనుకున్నటువంటి టైం కూడా ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి మీ మనసులో అనిపించినా కూడా మీరు ఆ యొక్క ప్రశాంతంగా ఉన్నటువంటి మనసును కలిగి ఉండలేకపోతున్నారు. మీకున్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీకు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులకు ఎదురవుతూ ఎప్పుడు కూడా సతమతం అవుతూ ఉంటున్నారు. అయితే ఎక్కడా కూడా రియలైజ్ అవ్వకుండా అండి చాలా అంటే చాలా కష్ట స్వభావాలుగా మీరైతే పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి నలుగురు కూడా మీలాగా ఉండాలి, మీలాగా చేయాలి అనే ఒక కుతూహలంతో అయితే ఉంటారండి. ఎందుకంటే మీరు అంత మైండ్ వెంచర్స్గా ఉంటారు, చేస్తారనమాట. ఏ పని చేసినా కూడా అంత పద్ధతిగా న్యాచురల్గా నైపుణ్యాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ఫుల్గా చేస్తారని కూడా చెప్పచ్చండి. ఇదే విధంగా ఈ రాశివారికి ఉన్నటువంటి మీరు అనుభవించినటువంటి కష్టాలు మిగతా ఏ రాశివారు కూడా ఎదుర్కొని ఉండరు. కానీ మీ మంచిని అలాగే మీ యొక్క నమ్మకాన్ని ఆసరా తీసుకొని కొంతమంది వ్యక్తులు మీపై అనవసరంగా నిందలు మోపడం కానీ, మిమ్మల్ని అంటే నలుగురిలో కూడా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం కానీ, మీ పొజిషన్ అన్నీ మీకు మంచి పొజిషన్ రావడం వల్ల మీకు ఇష్టం లేక సమాజం మిమ్మల్ని బాగా తక్కువ చేసి మీ పేరు ప్రతిష్టలో భంగం కలిగించే విధంగా చాలామంది ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా కష్టపెడుతూ మిమ్మల్ని ఎక్కరానివ్వకుండా చేస్తున్నారు. అయితే మీ చుట్టూ ఏంటంటే చీడ పురుగుల మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చెప్పి చూసినటువంటి కొంతమంది వ్యక్తులకి రేపటి రోజున మీరు తగినటువంటి గుణపాఠం అయితే చెప్పబోతున్నారు. అయితే మిమ్మల్ని నమ్మితే ప్రాణం ఇస్తారండి. మీకు ఏదైనా కానీ కీడు తలపెట్టా అని చెప్పి చూసినా మీరు ఓర్చుకుంటారు. కానీ మీ కుటుంబం జోలికి వస్తే మాత్రం మీరు అసలు ఓర్చుకోరు. కాబట్టి మీ కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని అనేక రకాలుగా సమస్యలు గురిచా అని చెప్పి చూస్తున్న వారితో రేపటి రోజున మీరు కొంచెం కఠినంగా అలాగే వారికి బుద్ధి వచ్చే విధంగా కొంత వారితో గొడవలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంచెం ఈ విషయాలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే మీ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ఎలా ప్రవర్తించినా కూడా మీరు ఎక్కడా కూడా తగ్గకుండా తగినటువంటి సమాధానం అయితే చెప్పే తీరుతారు. ఇక మీ జీవితంలో నష్టాలను చూశారు, కష్టాలను చూశారు, సమస్యల్ని చూశారు. అయితే ఎక్కడా కూడా తగ్గకుండా ఒకరి దగ్గర చేయి చాపకుండా మీ దగ్గర ఉన్న దాంట్లోనే సంతృప్తి పడుతూ అన్ని రకాలుగా కూడా ఏంటంటే కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూ ఉన్నటువంటి మీరు ఇప్పటి వరకు కూడా ఏ రోజు మీకు సంతోషంగా ఉన్నటువంటి రోజు కానీ, లేదంటే కష్టాల సమస్యలు లేనటువంటి రోజు కానీ ఒక్క రోజు కూడా లేదు. భగవంతుడా ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నాం అని చెప్పి మీలో మీరు తపన పడిపోతూ ఎప్పుడు కూడా ఎవరికి తెలియనటువంటి ఒక మీ చుట్టూ మీరుగా వేసుకున్నటువంటి ఒక అదృశ్యపు గొడవలో మీరు ఒంటరిగా కూర్చొని ఎంత బాధపడుతున్నారు అనేది మీకే తెలుసండి. అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది అతి త్వరలోనే మీకైతే కలగబోతుందని చెప్పుకోవాలి. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవడము మీరు చూస్తారు. ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే మీరు కష్టపడేటువంటి ఆ కష్టాన్ని తినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా అందుకునేటువంటి సమయం రాబోతుందండి. అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకైతే రేపటి రోజున ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు రేపటి రోజున పొందబోతున్నారు. మీపై అధికారుల నుండి మీరు చక్కగా
మీ పనికి తగినటువంటి మంచి పేరు, నలుగురు సహోద్యోగుల మధ్య మీకు ఎంత గౌరవాన్ని మీ యొక్క పై అధికారులు ఇవ్వబోతున్నారు. రేపటి రోజున నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీ కష్టాన్ని గుర్తించలే అని చెప్పి, నీతి నిజాయితీని గుర్తించలే అని చెప్పి కుమిలిపోయారు. అయితే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు నలుగురు సహోద్యోగుల మధ్య మిమ్మల్ని చాలా గౌరవంగా పొగడటం కానీ, మీతో అందరితో మీ మధ్య అందరితో కూడా మీ గురించి చెప్పడం కానీ, ఇటువంటి మిమ్మల్ని మరింత ఎక్కువగా మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో మిమ్మల్ని మరింత ఎక్కువ గౌరవాన్ని ఇచ్చే విధంగా మీ యొక్క పరువు ప్రతిష్టలు భంగం కలిగించకుండా చక్కగా మీ యొక్క పై అధికారులు ప్రశంసలైతే మీరు పొందబోతున్నారు. అలాగే మీరు కొంతమంది బంధువర్గంతో గొడవలు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి గతంలో మీకు వారికి ఏదైనా వివేక భేదాలు ఉన్నటువంటి కారణాన మరలా వారు ఎదురుపడ్డము, వారితో కొన్ని గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఒకరిని ఒకరు చక్కగా మాట్లాడుకొని ఏదో ఒక విషయం పట్ల కాస్త రేపటి రోజున ఇలా అనుకోకుండా ఉంటే బాగుండదని చెప్పేసి మరలా మీ యొక్క బంధాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మంచిది. కాబట్టి మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం తక్కువగా తగ్గించుకుంటే మీ బంధాలు నిలబడతాయి. కాబట్టి కొంచెం ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం మాత్రం మంచిది. శుక్రవారము లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదంగా అయితే ఉంటుంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారి కుంకుమార్చనతో పూజ చేసుకోవడం వల్ల, కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున అమ్మవారి యొక్క గుడిని చూడడం వల్ల మీకు అన్నకాలుగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మరి రేపటి రోజున ఎక్కువ మీరు విజయాలైతే తప్పకుండా ప్రాప్తిస్తాయి. ఇక అలాగే రేపటి రోజున ఎర్రని పుష్పాలతో అమ్మవారికి పూజ చేసుకోవడం మాత్రం చెప్పదగిన సూచన. అలాగే అమ్మవారికి రేపు ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా సరే తీపి నైవేద్యాన్ని సమర్పించడం మాత్రం పూజలో మంచిది. ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏవైనా పళ్ళను తీపి నైవేద్యంగా సమర్పించండి. ఇక రేపటి రోజు మీపై ఏర్పడేటువంటి ప్రతికూలమైన సమయం ఉంటుంది కదా, అది మీ నుండి దూరంగా ఏర్పడుతుంది. అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుంది. అనుకూలమైన సమయం, ప్రతికూలమైన సమయం ఈ రెండూ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైన సమయంలో మనం చేసినటువంటి దైవ పూజ, దైవ ప్రార్థన ఏవైతే ఉంటాయో అవి మనకు బాగా ఉపయోగపడతాయి, సహకరిస్తాయి. మన మీద ఏర్పడేటువంటి చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఒక మంచి పొజిషన్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా ఏర్పడేలా ఉంటుంది. కాబట్టి చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం కానీ, ఇంట్లో దైవ పూజ చేసుకోవడం కానీ, ఇటువంటివి చేయటము, ఇలా చేయడం వల్ల మీపై ఏర్పడే ఆ చెడు అంతా కూడా దూరంగా వెళ్ళిపోతుంది అనేటువంటి ధీమాతో అంటారనమాట. తద్వారా మీకు మానసికమైన ప్రశాంతత కూడా ఎక్కువగా చేకూరుతుంది. అలాగే రేపటి రోజున ఎవరైతే వ్యాపారం సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది, మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనలాభాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన పరంగా, వివాహం పరంగా చర్చలు జరుగుతాయి. అలాగే సంతానం సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీరు ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున ఆహారం ఏదైనా సరే మూగజీవులకు పెట్టడానికి ప్రయత్నించండి. మీరు దగ్గరటువంటి గోమాతకి వెళ్ళి, గోశాలకు వెళ్ళి గోమాత సేవ చేసుకోవడం కూడా అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. గోమాతకు సంబంధించినటువంటి పచ్చికను గోమాతకు పెట్టడము, ఇటువంటి చేయడం వల్ల ఏంటంటే మీకు సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది లభించి ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా గోశాలకు వెళ్ళి గోమాత దర్శనం చేసుకోవటము, గోవుకి నానబెట్టిన శనగలు కానీ, ఏవైనా ఆకుకూరలు కానీ నైవేద్యం అమ్మవారికి సమర్పించిన గోవుకు సమర్పించడం ద్వారా మీ యొక్క అంటే తెలిసి తెలియని పుణ్యకర్మాలు అని ఉంటాయి, పాపకర్మాలు ఉంటాయి కదండి, అవేమైనా ఉంటే మాత్రం దూరం అయిపోతాయి అన్నమాట. రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా ఏమైనా సరే ఇలాంటి చేయటం వల్ల మాత్రం మీకున్నటువంటి పాపకర్మలు అనేవి కొంచెం ఖచ్చితంగా అయితే తగ్గుముఖం పడతాయండి. మరి తెలుసునాక అండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.